హలో డియర్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇదొక ట్రావెల్ వ్లాగ్ అనమాట. మనం వెళ్తున్నది మున్నార్‌కి. ఒక విషయం ఏంటంటే, మీరు ఈ వ్లాగ్‌ని ఎలా తీసుకుంటారో తెలీదు. బట్ ఏదో ఒక కొత్తది చూసినా అని మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు. ఫస్ట్ ట్రావెల్ విషయానికొస్తే ట్రైన్ జర్నీ తర్వాత కార్ జర్నీ ఉంటుంది. ప్రెజెంట్ మేము బుక్ చేసిన ఫరక్కత్ రిసార్ట్‌కైతే రీచ్ అయిపోయాం. వీళ్ళు చాలా మంచిగా అయితే రిసీవ్ చేసుకున్నారు. అంటే దండలు వేసి అలా ట్రెడిషన్ ఫామ్‌లో అయితే ఉంది. టెంపరేచర్ ఇక్కడ చాలా కూల్‌గా ఉంది. ఈవెన్ దో టైర్డ్ అయిపోయినా సరే ఆ ఫీలింగ్ అయితే లేదు. సో ఇదే మేము బుక్ చేసుకున్న రిసార్ట్. హిల్ టాప్‌లో అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది ఇక్కడ బయట వ్యూ అన్నమాట. చాలా అందంగా ఉంది. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి వ్యూస్ కూడా చూపిస్తాను. లాబీ యాంబియన్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మార్నింగే చాలా ఆకలిస్తుంది కాబట్టి వెంటనే మా డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్లో అయితే ఇండియా మొత్తంలో ఎన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయో అన్నీ అయితే పెట్టారు. అన్నీ హాట్గా ఫ్రెష్గా ఉన్నాయి. గైస్, టిఫిన్ అయితే చాలా సింపుల్గా తీసుకున్నాను. ఇడ్లీ, వడ. అండ్ ఇక్కడ ఇది ఫేవరెట్ డిష్ అనమాట, ఇది ఫేమస్ డిష్ అనమాట. సో దట్స్ ఇట్. సో గైస్, టిఫిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ కాఫీ తాగేసి నెక్స్ట్ రూమ్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా అలాట్ చేస్తారు, ఇక్కడ నేచర్ ఎలా ఉందో మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ అన్ని రూమ్స్ని ఒక్కొక్కటి చూసి క్లారిటీగా ఏ రూమ్ తీసుకోవాలో మనం డిసైడ్ అయ్యి తీసుకుందాం. ఇక్కడ ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉంది. రూమ్స్ మాత్రం చాలా క్రియేటివ్గా ఉన్నాయి. అన్ని రూమ్స్ చూసి ఒక రూమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ వ్యూ చూడండి, స్విమ్మింగ్ పూల్. అండ్ ఈ వ్యూతో ఎంత క్రేజీ ఉందంటే అంత క్రేజీగా ఉంది. దీంట్లో వైఫై పాస్వర్డ్స్, ఎప్పుడు ఏ యాక్టివిటీ ఉందో అన్నీ క్లియర్గా రాశారు. సో ఫస్ట్ రూమ్ అయితే ఇదే. ఈ రూమ్ చూడడానికి చాలా అందంగా ఉంది అండ్ స్పేషియస్గా ఉంది. అంటే లైక్ 4 to 10 మెంబర్స్ ఇలా వచ్చారంటే ఈ రూమ్ తీసుకొని హ్యాపీగా ఉండొచ్చు. అండ్ సెకండ్ రూమ్ అయితే ఇది నాకు అన్నిటికంటే బాగా నచ్చింది. కానీ ఒక్క ప్రిఫరెన్స్ ఉంది, అసలు ఇంకొంచెం పెద్ద ఉంటే బాగుండు అనేసి దీని తర్వాత రూమ్ అయితే చూడడానికి వెళ్ళాం. కానీ దీంట్లో జకూజీ అండ్ వ్యూ అయితే అదిరిపోయింది అసలు. ఈ వ్యూ చూడండి, అండ్ గోల్డెన్ వాష్రూమ్. రాను రూమ్స్ లెవెల్ పెరుగుతూ వెళ్ళాయి. ఇంకా మంచి రూమ్ ఉందనేసి నెక్స్ట్ రూమ్ చూపించడానికి వెళ్తున్నాను. ఈ రూమ్ గురించి ఏం మాట్లాడను, మీరు ఒకసారి ఈ వ్యూ అయితే చూడండి. ఇక్కడ మొత్తం ఫారెస్ట్ వ్యూ లాగా వర్షం పడుతున్నట్టుగా ఒక వేరే వైబ్ అయితే ఉంది. ఇప్పుడు చూడండి, ఎందుకు నేను ఈ రూమ్ గురించి మాట్లాడుకుంటున్నాను. స్విమ్మింగ్ పూలే రూమ్ లోపల ఉంది. జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంత బాగుంటుందో స్విమ్మింగ్ పూల్. వీళ్ళ దగ్గర ఉన్న కాస్ట్లీయెస్ట్ రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇదేంటంటే ఒక కేవ్ రూమ్, మొత్తం ఒక జంగల్ లోపల, ఒక కేవ్ లోపల ఉంటుంది ఈ రూమ్ అయితే. లైట్స్ ఆన్ చేసిన తర్వాత నేనైతే షాక్ అయిపోయాను అనమాట. ఎందుకంటే బెడ్రూమ్కి కనెక్టెడ్ జకూజీ ఉంది. గైస్, నేనైతే బెడ్రూమ్లో ఇలా జకూజీ చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. మీరు ఎప్పుడైనా చూసింటే నా కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. అండ్ ఇక్కడ బాల్కనీ వ్యూ చూడండి, ఫుల్ నేచర్తో కనెక్టెడ్గా ఒక పీస్ఫుల్ వైబ్ అయితే ఉంది. మొత్తానికి ఓవరాల్గా నాకైతే ఏదో అడవి లోపల మనమే రాళ్ళు కొట్టుకుంటా లోపల బెడ్రూమ్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకా జంగల్ లోపల ఇంకో రూమ్ అయితే చూపించడానికి తీసుకెళ్లారు. ఈ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ రూమ్లో వాల్స్ కంటే సీనరీనే ఎక్కువగా ఉన్నాయి.
అండ్ ఫైనల్‌గా మేము తీసుకున్న రూమ్ వచ్చేసి 180 డిగ్రీస్ వ్యూ ఉన్న రూమ్. క్రేజీ ఉంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే చాలా స్పేస్ ఉంటుందన్నమాట. కూర్చొని మనం కాఫీ తాగడానికి, వర్షం పడుతున్నప్పుడు చూస్తూ అలా కాఫీ రిలాక్స్ అయి తాగడానికి ఇది ఒక ప్లేస్ అనమాట. ఇక తర్వాత మెయిన్ బెడ్‌రూమ్‌లోకి ఎంటర్ అవుతే 180 డిగ్రీస్ వరకు వ్యూవే ఉంటుంది. అంటే మార్నింగ్ లేవడం, ఆ సీనరీని చూడడం, ఎంజాయ్ చేయడం. నేనైతే మొన్న స్పెషల్‌గా ఈ సీనరీ కోసం వచ్చాను కాబట్టి ఈ రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకసారి వ్యూని అయితే చూడండి. నేను తీసుకున్న డిసిషన్ కరెక్టా కాదా మీరే చెప్పండి. సో రూమ్ సెలెక్షన్ అయిపోయింది కదా. నెక్స్ట్ నేను స్టే చేస్తున్న ప్లేస్‌లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడాలనిపించి